పీసీసీ కాకముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నారు. అప్పుడు మీకు దుబ్బాక బై ఎలక్షన్ వచ్చింది, ఉప ఎన్నిక. దుబ్బాక ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి, సో బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ ఫాదర్ చనిపోతే తర్వాత వేరే వాళ్ళు రామచంద్రరెడ్డి వాళ్ళ వైఫ్ రామలింగారెడ్డి వైఫ్కి ఇచ్చారు. దుబ్బాక ఎలక్షన్స్ టైంలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కొంచెం సర్వేలు చేయడము, తర్వాత ఇవన్నీ చూస్తుండడము బాగా చేస్తుంటే నేను ఈ విధంగా సర్వేలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మిరుదొడ్డి అనే ఒక మండలాన్ని అప్పచెప్పారు. అక్కడ అప్పుడు ఒక్కొక్క కీలక నాయకులకు ఒక్కొక్క మండలానికి అప్పచెప్పారు. విలేజ్ కూడా కీలక నాయకులు ఉన్నారు, మకం వేశారు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళ. సో రేవంత్ రెడ్డి గారు నాకు దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం సైదులో ఇదొకసారి చూడు, నువ్వు సర్వేలు బాగా చేస్తావు కదా, ఒకసారి నాకు ఈ మండలం అప్పచెప్పారు, ఈ మిరుదొడ్డి మండలం రిపోర్ట్ ఏంది నాకు ఇవ్వమని చెప్పాడు. సో నేను అది సర్వే చేశాను. అది సర్వే చేసిన తర్వాత పిన్ టు పిన్ కూడా నేను ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. సో పీసీసీ అప్పుడు పీసీసీ కాలేదు, లేదు అప్పుడు పీసీసీ లేదు, అంతే మల్కాజ్గిరి ఎంపీ, పీసీసీగా లేడు. సో నేను సర్వే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా జరుగుతుంది, ఆయన మండలమే కాకుండా దుబ్బాకలో జరుగుతున్న రాజకీయ పరిణామం కూడా నేను ఆ రోజు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది కూడా. అయితే ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్యాప్ తర్వాత ముఖ్యమంత్రి గారు అది దుబ్బాక ఎలక్షన్ అయిపోయింది, గ్యాప్ వచ్చింది. మీ సర్వే మీరు చెప్పింది ఆల్మోస్ట్ కరెక్ట్ వచ్చిందా? లేదు అదే చెప్తున్నాను మీకు, అది ఎప్పుడు చెప్పాడని నేను చెప్తున్నాను మీకు. దాని తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక ఎక్కడి నుంచి వచ్చిందంటే లింగోజిగూడ ఉప ఎన్నిక నాగార్జున సాగర్ బై ఎలక్షన్ జరిగింది. లింగోజిగూడనేమో కార్పొరేటర్ది జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి నాగార్జున సాగర్ది ఒకటి బై ఎలక్షన్ జరిగింది, జానారెడ్డి గారిది. ఆయన కూడా ఫాదర్, ఆయన కూడా చనిపోయింది, టీఆర్ఎస్ అయినా నరసింహులు చనిపోయాడు. తర్వాత అది కూడా ఒక బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు కూడా నాకు ఏం చేశాడంటే ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే, సైదులు నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మిరుదొడ్డి మండలంలో నేను ఏదైతే అనుకున్నానో రిపోర్టు దానికి నువ్వు నాకు అక్యురేట్గా రిపోర్ట్ ఇచ్చావు సైదులు అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు అన్నట్టు. సో హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత నాకు అప్పుడు 3వ ప్లేస్కి వెళ్ళిపోతుందని చెప్పేశాను. నేను 3వ ప్లేస్కి వెళ్ళిపోతుంది, మనం గెలిచే ఛాన్సెస్ లేదు అని కూడా నేను చెప్పేశాను. మనం ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అని కూడా నేను చెప్పేశాను.